సో ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీరాజ్ బ్లాగ్స్. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా మన ఓల్డ్ ఛానల్ బ్లాక్ అయిపోయింది. నేనైతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని మీద 22 సబ్స్క్రైబర్స్ 13 18 50 కూడా రాకుండానే మనకైతే పోయింది అన్నమాట ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఆల్రెడీ డెమో చూస్తున్నారు కదా, అట్లా బర్త్డే ఫోటో అయితే ఎట్లా చేయాలో దానికి వచ్చేసి కొన్ని మెటీరియల్ అయినది కావాలా. ఆ మెటీరియల్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది అనేది సైడ్ స్క్రీన్ పైన చేస్తాను చూడండి. మీకు ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది మెటీరియల్ లింక్. ఇంకా మన వాట్సాప్లోనే ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్ మొబైల్ కింద అయితే ఉంటుంది, మొబైల్ కింద లింక్ కూడా ఉంటుంది. అక్కడే ఇది కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. లిరిక్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, వాట్సాప్ ఛానల్లో వస్తాయి. ఫోటోస్ లిరిక్స్ ఏమైనా కానీ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో వస్తాయి కదా. అనమాట లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎంతో వేసుకో అమ్మా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఇదన్నమాట మన ఫోన్. ఇక్కడ స్టార్ట్ అనేది అయితే ఎక్కించుకోవాలి. వచ్చేసి మీరు ప్లేస్టోర్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి అయితే ఎక్కించుకోవచ్చు. నేనైతే ఓపెన్ చేసేసి అక్కడ కింద ఉన్న ఆప్షన్స్ ప్లస్ పైన క్లిక్ చేసేసి ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్ సెకండ్ ఓకేనా. ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇది కాదు అది స్క్రీన్ షాట్ అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఓకేనా. ఇంకా ఎట్లా ఓపెన్ చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చేస్తాను లాస్ట్లో వీడియో అయిపోయాక ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేసి. అక్కడ కింద యాడ్ ఫోటో ఇట్లా కింద ఆప్షన్స్లో యాడ్ ఫోటో అని క్లిక్ చేసి అక్కడ మీ ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఇలా కొన్ని అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ కింద ఆప్షన్స్లో యాడ్ చేశాక ప్రాబ్లం పైన క్లిక్ చేసేసి స్క్వేర్ కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఇట్లయితే ఇక్కడ ఇట్లా బాక్స్లలో వైట్ కలర్ బాక్స్లలో బార్డర్ పోకుండా నేనైతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సరేనా. అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటైతే యాడ్ చేసేసి మీకైతే చూపిస్తా ఓకేనా. ఇక్కడైతే చూసారు కదా, ప్రతి ఒక్క ఫోటో అనేది యాడ్ చేసేసా. హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ అని టైం చేయాలి. కొన్ని సైడ్కి వచ్చేసి టెక్స్ట్ అనేసి ఉంటుంది. టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేసి అయితే క్యాపిటల్ అని టైప్ చేస్తున్నాం ఓకేనా. ఫాంట్ వచ్చేసి మీరు స్టార్టింగ్ యూజర్ అయితే ఈ ఫాంట్ అయితే పెట్టుకోండి. ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. ఓకే, ఇక్కడ జూమ్ చేసి ఇక్కడైతే యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్స్ అనేది యాడ్ చేయాలి. స్ట్రోక్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని 40లో పెట్టుకోవాలి. స్ట్రోక్స్ 40 నుంచి 45 వరకు పెట్టుకోవాలి. 45 అనేది పెట్టుకున్నా. ఇలా కొంచెం సైడ్కి వస్తే మీకు ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంటుంది. షాడో ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్లర్ వచ్చేసి 27 పెట్టుకోండి. 27 బ్లర్ వచ్చేసి 5 పెట్టుకోండి. కెపాసిటీ వచ్చేసి 21 పెట్టుకోండి.
కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేయాలి. మన వైట్ ఇవన్నీ సెలెక్ట్ మనకి వైట్ వేసి వైట్ ఇవన్నీ అసలు బాగుంది. నా పొజిషన్స్ వచ్చేసి అనమాట హారిజాంటల్ 5 వర్టికల్ 8 ఇంతే అనమాట. పైన టిక్ మార్క్ ఇచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి మీకు లోకి వేయాలనుకుంటే వాళ్ళు అయితే నా పేరు టైప్ చేస్తున్నాను. ఓకేనా, దీన్ని వచ్చేసి ఫాంట్ అనేది అదే పెట్టండి. ఫాంట్ అదే అనమాట. దీనికి స్ట్రోక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫుల్ పెట్టండి, ఎందుకంటే చిన్నది కాబట్టి అందులో కనబడదు. ఓకేనా, దీనికి మళ్ళీ పైన టిక్ మార్క్ ఇచ్చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి బెలూన్స్ అని టైప్ చేసి బెలూన్స్లోకి వెళ్ళి కొంచెం క్రాస్ చిన్నది చేయండి. చిన్నది చేసి ఇట్లయితే అడ్జస్ట్ చేసి ఇక్కడ కెపాసిటీ వచ్చేసి 31 పెట్టండి, అంటే 31. నెక్స్ట్ మళ్ళీ అదే స్టిక్కర్ మళ్ళీ తీసుకోవాలి. మీరు స్టిక్కర్ అనేది మన కింద ఆప్షన్స్లో అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ 21 ఇంతే అనమాట. ఇంకొక చిన్నది ఉంది, అదేం లేదు, ఈజీ అన్నమాట ఇది. ఇక్కడ ఆప్షన్స్లలో టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒకళ్ళ అమ్మకి ఇస్తారంటే అమ్మ పేరు అట్లా వాళ్ళ పేరు అని టైప్ చేయాలి. అట్లా కాకుండా వాళ్ళ పేరు అని టైప్ చేసి ఫాంట్స్లో మీరు పెట్టిన ఫాంట్ సైడ్కి వచ్చేసి మీరు ఏ ఫాంట్ అని పెట్టుకోవచ్చు. నేను తమిళ్లో అయితే వేరే ఫాంట్ అని పెడతా. అట్లా మీరు ఏ ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఏదైతుంది షార్ట్ స్టాక్. దీని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టేసుకోవాలి. ఇలా వేసేసి సైడ్కి వస్తే కెపాసిటీ ఉంది, కెపాసిటీలో ఇది 34 పెట్టుకోవాలి. ఇంతే అనమాట. ఒక ఇంతే అనమాట. ఇంకేమైనా పైన టిక్ మార్క్ ఇచ్చేసి షేర్ నాట్ అని ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ జేపీజీ సేవ్ మీకైతే చూపిస్తా చూడండి గ్యాలరీలో సేవ్ అయినా లేదో. సేవ్ అనేది అయిపోయింది. ఇంతే అనమాట. వీడియో తింటే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వస్తా. ఐ సీ నెక్స్ట్ వన్. టేక్ కేర్, బాయ్ బాయ్.